క్రమశిక్షణ, ఉన్నత విద్యా విధానంతో పాటు వృత్తి విద్యా కోర్సుల్లో నైపుణ్యతతో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి 100% భవిష్యత్తుకు భరోసానిస్తూ ఇటు తల్లిదండ్రుల నమ్మకానికి, ఇటు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకి మార్గదర్శిగా నిలుస్తున్న యూనివర్సిటీ ఏదైనా ఉందంటే సెంచూరియన్ యూనివర్సిటీ విజయనగరం. ఇండియాలో ఇంతవరకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే డెఫినెట్గా ప్రతి ఓడు బాగుపడటానికి ఆస్కారం ఉంటుందని భావిస్తున్నాం మనం. సో మనతో పాటు సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ జిఎస్ఎన్ రాజు గారు ఉన్నారు. యూనివర్సిటీకి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్య కాలంలోనే కాదు, ఎప్పటి నుంచో మన ఇండియాలో వినిపిస్తున్న సమస్య నిరుద్యోగం. అంటే
ఒక చదువుకునే వ్యక్తి ఖాళీగా ఉన్నాడంటే అది అతనికి సంబంధించిన అంశమే కాదు. మా అబ్బాయి ఖాళీగా ఉన్నాడని తండ్రి చెప్తాడు, తల్లి చెప్తుంది, మా అన్నయ్య ఖాళీ అని చెప్పి ఇంట్లో ఉన్న బ్రదర్ సిస్టర్స్ కూడా చెప్తారు. ఈ ఒక్క చిన్న అంశానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఎంచుకున్నటువంటి విద్యా విధానం ఎలా ఉండాలి అంటారు? థ్యాంక్ యూ లక్ష్మి గారు, మంచి క్వశ్చన్ అడిగారు. ఇది వాస్తవం. ఇది ఇండియాలో ఇంతవరకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే, ఏ డిగ్రీ తీసుకున్నా, ఏ స్పెషలైజేషన్ తీసుకున్నా థియరిటికల్గా చెప్పటం ఆనవాయితీ అయిపోయింది. ఇంజనీరింగ్లో కానీ, సైన్సెస్లో కానీ, అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్లో కానీ థియరిటికల్గా ఎంత చెప్పినా వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. ఒక ఇండస్ట్రీలో ఎంప్లాయ్మెంట్ దొరకాలంటే, ఒక టీచర్గా అవ్వాలంటే, ఒక డాక్టర్గా అవ్వాలంటే స్కిల్ అనేది చాలా అవసరం ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో. ఈ నేపథ్యంలో నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో తయారు చేశారు. అది ఏం చెబుతుందంటే, ఏ కోర్స్ ఇది, ఏ డిగ్రీ తీసుకున్నా, ఏ కోర్స్ తీసుకున్నా స్కిల్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కంపల్సరీ అని. మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ అనే ఆప్షన్ కూడా ఉండాలని, ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీకి మారడానికి అవకాశం ఇవ్వాలని. ఇంజనీరింగ్ కోర్స్ 4 years ప్రోగ్రామ్ ఉంటే ఒక 2 ఏళ్ళు చదివిన తర్వాత ఒక స్టూడెంటు అతనికి జాబ్ వచ్చి ఎక్కడన్నా బయటికి వెళ్ళిపోతే అతన్ని వదిలేసి మళ్ళీ 5-6 ఏళ్ళ తర్వాత మళ్ళీ వెనక్కి వస్తే వాడికి మళ్ళీ సీట్ ఇమ్మని, ఇంకొక 2 సంవత్సరాలు మిగిలినవి కంప్లీట్ చేసుకుని వాడికి డిగ్రీ ఇమ్మని ఆప్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఏ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ తీసుకున్నా, మెకానికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, సివిల్ కానీ, కంప్యూటర్స్ కానీ అనేక స్పెషలైజేషన్ మళ్ళీ ఉంటాయి. ఆ స్పెషలైజేషన్లో మళ్ళీ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి ఈ డెవలప్మెంట్కి అనుగుణంగా స్టేట్ ఆఫ్ ఆర్ట్ అండ్ మోడర్న్ సబ్జెక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి అవకాశం ఉండాలి. సో ఇది NEP 2020 లాస్ట్ ఇయర్ వచ్చినప్పటికీ మా సెంచూరియన్ యూనివర్సిటీ విజయనగరం గత 4 సంవత్సరాలుగా ఇవన్నీ ఇంక్లూడ్ చేసి చక్కటి ట్రైనింగ్తో పాటు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్కి ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ ఇస్తున్నాం. వాళ్ళకి ట్రైనింగ్ మా యూనివర్సిటీలో 2nd year నుంచి స్టార్ట్ అవుతుంది. జనరల్గా ఫైనల్ ఇయర్లో స్టార్ట్ చేస్తారు. ఈ రోజుల్లో కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే జాబ్ అనేది చాలా కష్టం. వాడికి సబ్జెక్ట్ ఉంటుంది, మాట్లాడలేడు. ఈ నేపథ్యంలో సబ్జెక్ట్ తోటి పాటు చక్కటి ఎక్స్ప్రెషను, చక్కటి కమ్యూనికేషన్ అంటే బోత్ రిటన్ అండ్ స్పోకెన్ రెండు చక్కగా ఉండి వాడికి వచ్చిన సబ్జెక్ట్ని చక్కగా ఎదరవాడికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాడికి జాబ్ గ్యారంటీ. దానితో పాటు స్కిల్ కూడా మేము ఇస్తున్నాం కాబట్టి అవర్ స్టూడెంట్స్ ఆర్ డైరెక్ట్లీ ఎంప్లాయబుల్. దే ఆర్ నాట్ జస్ట్ డిగ్రీ హోల్డర్స్, దే ఆర్ డైరెక్ట్లీ బికమింగ్ ఇంజనీర్స్ ఆర్ సైంటిస్ట్. మా యూనివర్సిటీలో పారామెడికల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. BSc రేడియాలజీ, ఆప్టోమెట్రీ, అనస్థీషియా, ఫారెన్సిక్ సైన్స్ ఇవి ఉన్నాయి. ఇవి 50% ట్రైనింగ్ థియరిటికల్, 50% ప్రాక్టికల్ ట్రైనింగ్. చక్కటి ల్యాబ్స్ తోటి పాటు వీళ్ళ హాస్పిటల్స్కి ఒక 27 హాస్పిటల్తో మాకు MOU ఉంది, ఇంక్లూడింగ్ అపోలో. అక్కడికి వెళ్ళి వాళ్ళు ట్రైనింగ్ అవుతున్నారు. ట్రైనింగ్ అయ్యే టైంలో కూడా చాలామంది స్టూడెంట్స్కి ఆ హాస్పిటల్స్ వారు స్టైపెండ్ కూడా ఇస్తున్నారు. అది కాకుండా ఫైనల్ ఇయర్ 1 year కంప్లీట్ ట్రైనింగ్, ఇంకా నో థియరీ ముందే అయిపోతుంది. సో 1 year ఫుల్ ట్రైనింగ్ తోటి వాళ్ళు చక్కగా నేర్చుకొని జాబ్కి రెడీగా ఉంటున్నారు. అందువల్లే మా ఫస్ట్ బ్యాచ్ బయటికి వెళ్ళిన వాళ్ళు అందరికీ జాబ్స్ వచ్చాయి, ఒక్కడు కూడా మిగలలే. దీనితో పాటు ఒక విశేషం ఏంటంటే సెంచూరియన్ యూనివర్సిటీలో
మేము డిజైను ఎనాలిసిసే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేయటానికి ఏర్పాట్లు ఉన్నాయి. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మీరు చూసే ఉంటారు క్యాంపస్లో ఈ ఆటోస్ చూసారండి, చూసాను, విజిట్ చేశారు. అవి 300, ఒక 100 పైన అయిపోయినాయి. ఇంకొక 200 నెక్స్ట్ మంత్ అయిపోతాయి. ఏ కంపెనీస్తో ఎంఓయూ ఉంది సార్? మాకు ఎంఓయూస్ చాలా ఉన్నాయి. టాటా గ్రూప్, హుండాయ్, వోల్వో, ఐషర్, ఆయిల్ కంపెనీసు, మల్టీనేషనల్స్, రాబర్ట్ బాస్ జర్మనీ, డొసో ఫ్రాన్స్, అన్నిటితో అశోక్ లేలాండ్, ఇవన్నిటితోటి మాకు టైప్ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ రూపంలో మాకు వాళ్ళు వెరీ హై అండ్ సాఫ్ట్వేర్స్ ఇవ్వటం, హై అండ్ ఎక్విప్మెంట్ ఇవ్వటం ట్రైనింగ్ పర్పస్కి జరుగుతుంది. సో మాది కొత్త యూనివర్సిటీ అయినప్పటికీ, 4 సంవత్సరాలు అయినప్పటికీ 15 సంవత్సరాలు ఎగ్జిస్టింగ్ యూనివర్సిటీల కంటే బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెటర్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసాం. దానివల్ల ఏంటంటే మా స్టూడెంట్స్కి డిసిప్లిన్తో పాటు బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్, బెస్ట్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, మంచి క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే మేము కంటిన్యూ చేస్తే ఇన్ అనదర్ 4-5 years వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ యూనివర్సిటీ టు బి వన్ ఇస్ ద టాప్ ఇన్ ఇండియా. సార్, స్టడీస్తో పాటు జాబ్ ఇన్సూరెన్స్తో వెళ్తున్నటువంటి స్టూడెంట్స్కి రేరెస్ట్లో ఉన్నాయి. యూనివర్సిటీ అంటే చదువు వరకు, సర్టిఫికేట్ వరకు పరిమితం. బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఉద్యోగాల వేట ఇదే నడుస్తుంది. ఈ గ్యాప్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఎలా ఉండాలి సార్? అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజింగ్ రావాలంటారా ఏమంటారు? ఇది కరెక్టే మేడం. ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావాలి. ఆ మార్పు ఏంటంటే స్కిల్ ట్రైనింగ్ అనేది ప్రతి కోర్సులోని ఇంక్లూడింగ్ బీఏ, బీకామ్లు కూడా కంపల్సరీ చేయాలి. మేము బీకామ్ కోర్సు ఆఫర్ చేస్తున్నాం ఈ సంవత్సరం. అందులో కూడా ఫైనల్ సెమిస్టర్లో కంప్లీట్గా ఇంటర్న్షిప్, థియరీ ఉండదు. నాకు తెలిసిన మటుకి ఈ బీకామ్ డిగ్రీ ఇన్ ఇండియాలో ఎక్కడా ఇటువంటి ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అనేది లేదు. అది మేము ఇంక్లూడ్ చేసాం. ఇది స్పెషాలిటీ. సో బీకామ్ చేసిన తర్వాత బికాస్ ఆఫ్ ద ట్రైనింగ్ దే విల్ గెట్ 100% ప్లేస్మెంట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇంజనీరింగ్ ఎలాగ వాళ్ళు జాబ్ చక్కగా తెచ్చుకుంటున్నారు, దానికి కావాల్సిన ట్రైనింగ్ ఏర్పాట్లన్నీ చేసాం. మంచి ట్రైనర్స్ ఉన్నారు. సెకండ్ ఇయర్ నుంచి ఇస్తున్నాం కాబట్టి 3 ఏళ్ళు ట్రైనింగ్ బ్రహ్మాండంగా నేర్చుకుంటున్నారు. సో అటెండెన్స్ కానీ డిసిప్లిన్ కానీ మేము కాంప్రమైజ్ చేయం. దిస్ ఈజ్ ఎ ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్. ఇట్స్ ఇన్ ఏ బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్, పొల్యూషన్ ఫ్రీ, వెరీ హెల్తీ అట్మాస్ఫియర్. స్పోర్ట్స్ పరంగా కూడా మంచి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసాం. జిమ్ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, అన్నీ మంచి హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మరి రెస్టారెంట్ కూడా మెస్ స్టూడెంట్స్ ఇన్సైడ్ ఉంది. వీ విల్ హ్యావ్ ఇన్ ఏ బిగ్ మెస్, బ్యూటిఫుల్ మెస్ వెరీ ఇన్ ది న్యూ బిల్డింగ్ కమింగ్ అప్ ఇన్ అనదర్ 4 months. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉండటం వల్ల స్టూడెంట్ హ్యాపీగా చదువుకొని ఒక జాబ్ తెచ్చుకోవడానికి మంచి ఆస్కారం ఎక్కువగా ఉంది. సార్, కంపెనీస్ రిక్వైర్మెంట్ అంటే స్టూడెంట్స్ నుంచి వారు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయండి? ఇప్పుడు 95% సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్, ఓ 5% హార్డ్వేర్. వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళు వచ్చినప్పుడు ఏమంటున్నారంటే మీ స్టూడెంట్స్కి మా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా లేదా, సబ్జెక్టు తెలవటం ఒకటి, ది షుడ్ బి బెటర్ ఇన్ కమ్యూనికేషన్ అని చెప్పడం ఒకటి. సో అది మేము రెగ్యులర్గా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ కాకుండా క్లాస్లో కూడా ఇంటరాక్టివ్ మోడ్ ఆఫ్ క్లాసెస్ పెడుతున్నాం. అంటే మాస్టర్ కొంచెం 10 నిమిషాలు చెప్పి క్వశ్చన్ చదవటం, వాడిని మాట్లాడటం, ఈ విధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ది రిక్వైర్మెంట్. ఎనీ ఇండస్ట్రీ కమ్స్ ఆస్కింగ్ వీ వాంట్ బెటర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫ్రమ్ యువర్ స్టూడెంట్. ఎందుకంటే వాళ్ళు ప్రాజెక్ట్స్ పెట్టుకుంటారు. ఆ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు ఆ క్లయింట్కి వీళ్ళు చక్కగా ప్రాజెక్ట్ ప్రపోజల్ చేయాలి, రిటర్న్గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేకపోతే వాళ్ళు రారు ముందుకి. సో దట్ ఇస్ ది బేసిక్ రిక్వైర్మెంట్ దట్ ఈస్ ఫుల్లీ గివెన్ హియర్ ఇన్ సెంచురీ యూనివర్సిటీ. అందువల్ల వాళ్ళకి బెటర్ ప్లేస్మెంట్ వస్తున్నాయి, మంచి ప్యాకేజీలు వస్తున్నాయి. దే ఆర్ వెరీ హ్యాపీ. వీఆర్ గివింగ్ దెమ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, వీఆర్ మోటివేటింగ్, వీఆర్ పాజిటివ్ ఇన్ అప్రోచ్. మా టీచర్స్ కూడా చక్కగా వాళ్ళకి స్టూడెంట్స్ని వీఆర్ స్టూడెంట్ ఫ్రెండ్లీ అని చెబుతాం మేము. వీఆర్ నాట్ సేయింగ్ ఇఫ్ దే ఆర్ సంథింగ్
ఫర్ బెటర్మెంట్ ఆఫ్ దేర్ కెరీర్, వీఆర్ 100% పాజిటివ్. దే ఆర్ మోటివేటెడ్. ఎస్, వీఆర్ హియర్, డోంట్ వరీ. జాబ్ వెతుక్కోవడం కాదు, జాబ్ క్రియేట్ చేసి మరొకరికి ఉపాధి కల్పించేలా విద్యార్థులు ఎదగాలి అంటే స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళ ఏ విధంగా వెళ్ళాలి సార్? ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ డిగ్రీ కోర్సెస్, ఇంజనీరింగ్ అవనండి, సైన్స్ అవనండి, స్కూల్ డ్రాప్అవుట్స్ కానీ, కాలేజ్ డ్రాప్అవుట్స్ కానీ ఎవరన్నా మాకు జాబ్ లేదు, ప్రాబ్లం ఉంది అని చెబితే వాళ్ళని తీసుకొచ్చి ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నాం. వీఆర్ గివింగ్ సర్టిఫికేట్ కోర్స్ డిపెండింగ్ ఆన్ ది ట్రేడ్ దే వాంట్ టు టేకప్. లైక్ హెవీ మోటార్ డ్రైవింగ్ ఉంది, స్వింగ్ ఆపరేషన్ ఉంది, వెల్డింగ్ ఉంది, సిఎన్సి ఆపరేటర్స్ ఉన్నారు, వర్మీ కంపోస్ట్ మ్యానుఫ్యాక్చరింగు, ఇవన్నీ ఉన్నాయి. ఇచ్చిన తర్వాత ఆ స్టూడెంట్ 6 నెలలు ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ఇస్తున్నాం, స్కిల్ చక్కగా ఉంటుంది. ఈజ్ ఏబుల్ టు గెట్ జాబ్ ఆర్ యూ కెన్ స్టార్ట్ హిజ్ ఓన్ ఎంటర్ప్రీనర్ స్టార్టప్ లాంటిది పెట్టుకుంటే వాళ్ళకి 100% ప్లేస్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్వింగ్ మిషన్ మీకు ఫ్రీగా 100 మందికి ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాం. వాళ్ళకి ఆపర్చునిటీ ఏంటంటే దే కెన్ జాయిన్ ఇన్ ఎనీ టెక్స్టైల్ ఇండస్ట్రీ, apparel making, or they can start their own in their villages without moving. They can easily earn 15 to 20,000 a month. There is no problem. As a hobby they can do that because they have developed skill. సో ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ కాకుండా స్కిల్ సర్టిఫికేట్స్ కూడా మేము ఆఫర్ చేస్తున్నాం. అన్ఎంప్లాయిడ్కి ఎవరైనా వస్తే ఎస్ వీఆర్ ఆఫరింగ్, వీఆర్ హియర్, వాట్ యూ వాంట్, వాట్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ యూ వాంట్ టు టేక్. ఇఫ్ ఈజ్ రెడీ వీఆర్ గివింగ్ ఫ్రీలీ, ట్రైనింగ్ ఈజ్ ఫ్రీ. So that way we are helping the society in and around. University is established here to promote employment to the villagers who live in and around the university, to create educational opportunities with placement, and to provide any type of training that is required for any youth. సార్, రకరకాల ప్రాంతాల నుంచి రకరకాల మనస్తత్వంతో ఉన్న విద్యార్థులు వస్తూ ఉంటారు. అనుకున్న అంటే ఎక్స్పెక్టేషన్స్, ర్యాంక్స్ రాలేదనో లేకపోతే జాబ్ రాలేదనో వాళ్ళు లైఫ్ను కూడా కోల్పోతున్నారు, సూసైడ్స్కి వెళ్ళటం. సో మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు కొంతమందికి చదువుతారు, మార్కులు వచ్చినప్పుడు తగ్గుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్ రాస్తారు, వీడికి 95% వస్తుంది ఇంటర్మీడియట్, ఎంసెట్లోనేమో 90,000 ర్యాంక్, విచ్ ఈజ్ కాంట్రడిక్టరీ అనుకుంటారు. కానీ దానివల్ల బాధపడవలసిన అవసరం లేదు నా ఉద్దేశంలో. దిస్ ఫెలో హు గాట్ 90 or 80 above ఈజ్ కన్సిడర్డ్ టు బి బ్రిలియంట్. అప్పుడు ఎంసెట్లో ర్యాంక్ రాకపోయినా వాడికి చదువుకోవడానికి ఒక ఆపర్చునిటీ ఇస్తే విల్ కమ్ అప్. నిరుత్సాహపడవలసిన అవసరం లేదు, సూసైడల్ టెండెన్సీస్ రావడానికి అవసరం లేదు. ఎవ్రీబడి ఈజ్ ఫిట్, నోబడి ఈజ్ అన్ఫిట్. ఎందుకంటే నేను ఫర్ ద లాస్ట్ 40-45 yearsలో నా టీచింగ్ కెరీర్లో ఎంతోమంది యావరేజ్ స్టూడెంట్స్ని నేను ట్రైన్ చేశాను. 100% బాగుపడ్డారు, మంచి పొజిషన్లో ఉన్నారు. చీఫ్ ఇంజనీర్ క్యాడర్లోని, జనరల్ మేనేజర్, సిఎండి లెవెల్లో, ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ అయ్యారు. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ జస్ట్ యావరేజ్ డ్యూరింగ్ ది స్టడీస్. అందుకని చెప్పేది ఏంటంటే ఎవడో అన్ఫిట్ కాదు అని బాధపడక్కర్లేదు. ప్రతి ఒడు ఫిట్టే. హీ హ్యాస్ హీజ్ ఓన్ స్పెషలైజేషన్, హీ హ్యాస్ హీజ్ ఓన్ ప్యాషన్ టు ల్యాండ్. అది మనం ఆపర్చునిటీ క్రియేట్ చేయాలి. బలవంతాన్ని రుద్దకూడదు పేరెంట్స్ కానీ మాస్టర్లు కానీ. అది కానీ మనం చేస్తే డెఫినెట్గా ప్రతి ఒడు బాగుపడటానికి ఆస్కారం ఉంటుంది, భవిష్యత్తు ప్రమాణం ఉంటుంది.